ఈ ఒక్క విషయం తెలుసుకుంటే నీ స్టూడియో ఎక్విప్మెంట్ మీద కనీసం 30,000, 50,000 వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడియో ఎక్విప్మెంట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? స్పీకర్లు. అందుకే నీ మిక్సీలు దెబ్బడిపోతున్నాయి. స్పీకర్లు తీసుకోవచ్చు, కానీ స్పీకర్లు ఎప్పుడు ఏంటంటే అది ఒక్కటే రావు. స్పీకర్లతో పాటు వన్స్ మనం స్టూడియో మానిటర్స్ మన మిక్స్ సెటప్ లోకి తీసుకొచ్చిన తర్వాత దాంతో పాటు ఇంకా బోల్డ్ అంత తతంగం చేయాలి. రూమ్ అంతా ఒక రకంగా రెడీ చేయాలి. దాన్ని మనకి అకౌస్టిక్ ట్రీట్మెంట్, సౌండ్ ట్రీట్మెంట్ మొత్తం అన్ని చేయాలన్నమాట. రూమ్ ప్రాపర్ ట్రీట్ చేస్తేనే సౌండ్ కొలుక్కు వస్తుంది, లేకపోతే అసలు ఆ మాత్రం కూడా రాదు, కనీసం డీసెంట్ గా కూడా రాదనమాట సౌండ్. అండ్ దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది, మనకి జడ్జ్మెంట్ దెబ్బ అయిపోతుంది. అండ్ మొత్తం మిక్సింగ్ ప్రాసెస్ అంతా మన జడ్జ్మెంట్ మీదనే ఉంటది. దీనికోసం ఇది నా 3 month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో కూడా పదే చెప్తా ఉంటాను. బై ద వే, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, బయోలో లింక్ ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు ఇలా ట్రీట్ చేయడానికి అకౌస్టిక్ ప్యానల్స్ ఇవి ఎంత అవుతాయి అంటే అవి ఒక 20,000, 30,000 వరకు కూడా అవ్వచ్చు, 40,000 కూడా అవ్వచ్చు. సో స్పీకర్లు ఎంత కాదనుకోండి, స్టూడియో మానిటర్స్ ఒక 25, 30, 40, 50 కూడా ఉంటాయి యూజువల్లీ. ఓకే, సో ఇదొక 50, అదొక 30 అంటే ఆటోమేటిక్ గా 70, 80 వెళ్ళిపోతుంది కదా అక్కడ. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి, ఏం చేయగలుగుతాం అంటే సొల్యూషన్ మరి ఇంకేం లేదు, చాలా ఈజీగా గెటింగ్ యువర్ హెడ్ ఫోన్స్. సో ఈ హెడ్ ఫోన్స్ అనేవి మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో మనకి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో పెద్ద తోపుగాడు ఎవడైతే మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఉంటాడో ఆడి వినే సౌండ్ నువ్వు పూరి గుడిసెలో ఉన్నా నువ్వు వినే సౌండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీని లోపల మనకి ఆల్రెడీ సౌండ్ ట్రీట్మెంట్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇది చాలా చిన్న స్పేస్ కదా, చెవులు పక్కన ఉంటాయి కదా, ఆ చిన్న స్పేస్ కావాల్సిన సౌండ్ ట్రీట్మెంట్ అంతా వీడు ఆల్రెడీ చేసి పెట్టేస్తున్నాడు.